నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర మొన్న దాడి జరగడం అనేది జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి పటాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫోటోని పక్కన పెట్టి కేసీఆర్ గారి ఫోటోని పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలను కూడా అడుగుదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దాడిలో ఈ గ్లాసెస్ కూడా పగలడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ ఈరోజు ప్రకటించినటువంటి బంద్ కూడా విజయవంతం కావడం, అండ్ ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఏదైతే అక్కడ కేసీఆర్ గారి ఫోటో ఉందో అదే కేసీఆర్ గారి ఫోటోని తీసేసి రేవంత్ రెడ్డి గారి ఫోటోని పెట్టడం, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి ఫోటోని పెట్టడం అనేది కూడా జరిగింది. అక్కడ ఫోటోలో కూడా యాదాద్రి నిర్మించడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అవన్నీ ఉండి తెలంగాణ మ్యాప్ తో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఫోటోని పెట్టారు. సో ఇక్కడ కొంతమంది మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న ఏం పేరే? నా పేరు రావికంటి చంద్రశేఖర్, ఇటిక్యాల మాజీ సర్పంచ్. సో మొన్న జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తున్నారు? ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ గుండాయిజం, ఈ గోడల మీద ఫోటోలు పెట్టడం కాదు, ప్రజల హృదయాల్లో ఫోటోను అంటే స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాంటిది ఇది అధికారిక నివాసం ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారి, గజ్వెల్ ఎమ్మెల్యే గారి, మాజీ ముఖ్యమంత్రి గారి. ఇక్కడికి వచ్చి ఫోటో పెట్టమని రచ్చ చేసి చాలామంది కార్యకర్తలు వచ్చి క్యాంప్ ఆఫీస్లో బీఆర్ఎస్ కార్యకర్తలు లేని సమయంలో వచ్చి కేసీఆర్ గారి ఫోటో తీసి ఇక్కడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికి మేము వ్యతిరేకిస్తలేం. దానికి ఒక పద్ధతి ఉంటుంది, జిల్లా కలెక్టర్ గారు ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆస్తి అని మీరు అంటున్నారు, కరెక్టే. కానీ ప్రభుత్వ ఆస్తి జిల్లా కలెక్టర్ గారికి మీరు చెప్పండి, లేకపోతే మీరు ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టండి అని ఇక్కడ ఉన్న మా కేసీఆర్ గారి పిఏ ముత్యంరెడ్డి గారు, ఆర్డీఓ గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు ముత్యంరెడ్డి గారు ఉన్నారు. వారికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చి మీరు ఫోటో ఇవ్వాలి. కానీ ఒక 200-300 మంది కార్యకర్తలను తీసుకొని వచ్చి దాడిగా ఈ కార్యాలయం మీద రావడాన్ని మేము అది కేసీఆర్ గారి నివాసం మీద కాదు, ఈ తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖండిస్తుంది. సో ఇంకోసారి ఇలాంటి ఘటనలు ప్రోత్సహించాలనుకుంటే నిజానికి గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజల హృదయంలో చిరస్థాయిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ బంద్లో మీరు చూశారు, చాలా ఛానల్స్ వచ్చినాయి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ దగ్గరికి మేము వెళ్ళగానే వారి దగ్గర ఉన్న పిండిని తీసి పారవస్తున్నారు. అమ్మా ఎందుకమ్మా అంటే, కాదు ఇక్కడ మనం గజ్వెల్లో ఇవాళ 5,000 రూపాయలు నా కౌంటర్ నడుస్తుందంటే ఈ కేసీఆర్ గారి పుణ్యం. ఒకరోజు ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వెల్ రావాలంటే రోడ్లు లేవు. ఇవాళ 100 సంవత్సరాల ముందు అభివృద్ధికి తీసుకుపోయిన గజ్వెల్ని కేసీఆర్ గారిని ఎవ్వరూ చెరిపేయలేరు. ఒకవేళ గజ్వెల్ గురించి మాట్లాడదలుచుకుంటే గజ్వెల్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు రాకముందనే నినాదంగా చిరస్థాయిగా గజ్వెల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే స్వచ్ఛందంగా ఇవాళ బంధు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాదు, పబ్లిక్ అంతా కేసీఆర్ గారి నివాసం మీద దాడి చేసినట్టే ఇది కేసీఆర్ గారి మీద దాడిగా, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా అందరూ స్పందించి కేవలం ఒకే ఒక పిలుపుతో ఇంతమంది 20,000 మంది వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ బంధుకు మద్దతు ఇస్తున్నారు. ఇక ముందు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా మీకు కేసీఆర్ గారిని మరిపించాలంటే గజ్వెల్ నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఎలక్షన్ల కంటే ముందు 139 కోట్ల రూపాయల నిధులు ప్రొసీడింగ్లు ఇచ్చారు. మా ఇటిక్యాల గ్రామంలోనే 60 లక్షల రూపాయల నిధులకు ప్రొసీడింగ్లు ఇచ్చి యాదవ భవనము, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఇవాళ ఇటిక్యాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ పిల్లర్స్ దగ్గర ఆగిపోయి ఉన్నది. అలాంటి ప్రొసీడింగ్లన్నీ క్యాన్సిల్ చేసి ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గానికి ఉపయోగపడే వెటర్నరీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇవన్నిటినీ తీసుకొని కొడంగల్ నిధులు కొంటవేరు. మీ నాయకుని మీద చిట్కేయండి. కేసీఆర్ గారి మీద ఆంక్షారెడ్డి గారికి చిన్న వయసులోనే డీసీసీబీ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా బాధ్యత పెద్దది వచ్చింది. మాలాంటి యువతకి మీరు నిజానికి పార్టీలు వేరైనప్పటికీ యువతకి అవకాశం వచ్చిందని సంతోషిస్తున్నాం. కానీ మీరు అలాంటప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కంటే మీరు ఎక్కువ నిధులు తెచ్చి పేరు తెచ్చుకోండి. యువతగా వచ్చిన చిటికేసి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు, చిటికేసి కేసీఆర్ గురించి మాట్లాడితే పెద్ద లీడర్ కాదు నువ్వు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు చీదరించుకునే స్థాయికి చిటికేది నీ ముఖ్యమంత్రి గారి మీద చిటికేసి గజ్వెల్కి 169 కోట్లు రద్దు చేసిరు కదా, ఆ నిధులను తీసుకురండి. మీరు ఆ నిధులు తెచ్చి వాటితో పాటు ప్రజల్లో ఇవాళ వాళ్ళు 99 రోజుల ప్రజాపాలనలో పెట్టుకుంటే ప్రతి గ్రామంలో చీదరించుకుంటున్నారు. మహిళలందరూ 2,500 పెన్షన్ ఏమైంది, నీ తులం బంగారం ఏమైంది, 4,000 పెన్షన్ ఏమైందని చీదరించుకుంటే తట్టుకోలేక ఇవాళ గజ్వెల్ నియోజకవర్గంలో 90% సర్పంచులు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మరియు తూప్రాన్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కేసీఆర్ ఉన్నారు. क्या नाम जी? मेरा नाम मोहम्मद जाफर खां है। मैं माइनॉरिटी का जब से केसीआर साहब है उनके साथ हूँ, मैं सीनियर वो भी हूँ मैं। तो फोटो के बारे में नहीं साहब, ये फोटो इतना चिल्लर सियासत है ये
वो फोटो रखना कोई जरूरी नहीं है, कहीं को रखना भाई फोटो। ये केसीआर साहब का घर है, यानी ऑफिशियल है घर है। ये चिल्लर कामा नहीं करना है लोगों, क्या फोटो रखने से क्या पब्लिक में वो हो जाएगा इनका। अब ये आके अभी मैं थोड़ी देर पहले एक वीडियो देखा, वो प्रेसिडेंट, डिस्ट्रिक्ट प्रेसिडेंट का, उन्होंने केसीआर को बोले सुनते काबिल नहीं है वो। केसीआर किधर, वो बच्ची, कल की बच्ची किधर, ऐसे ऐसे बातें कर रहे। केसीआर साहब हमारे गजवेल के वास्ते इतना किए, हम जिंदगी भर नहीं भूल सकते। यानी पानी ले लो आप, करंट ले लो, हर चीज। पानी हमारे पास लेते तो एक बैरल के वास्ते 40 रुपए देके हम खरीदते थे एक बैरल पानी। आज सुबह में शाम में पानी आ रहा बोलते तो केसीआर साहब के बदौलत हुआ तो है। हम केसीआर साहब को कभी भी नहीं भूलेंगे इंशाल्लाह। अभी 1-2 साल ये हुकूमत रही थी, उसके बाद तो 100% केसीआर आने वाले हैं, उसमें कोई डाउट नहीं। नहीं सर, पॉलिटिक्स कभी भी देखे ना? नहीं नहीं, ये क्या है, कांग्रेस की पॉलिटिक्स है, ये शुरू से है ऐसा। 10 साल में कभी पुलिस स्टेशन के पास गए तो एक आदमी नहीं दिखता था। 10 साल पहले में। अब देखिए रोजाना पुलिस स्टेशन में 100-150 आदमी आ रहे थे, क्योंकि इनकी संस्कृति जो है, किसी को भी बोलना आप वो केसेस डाल देना। 10 साल में कभी पुलिस स्टेशन ऐसा खाली पड़ा हुआ रहता। अब ये जब से 2-2.5 साल से आए ना, कितने केसेस हुए देखिए आप लोग।